హై గైస్ వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయినటువంటి మూవీస్లో ఏమో బాగుందో ఈ వీడియో చూద్దాం. మొదటిగా వచ్చేసి రాబిన్ హుడ్. ఇది వచ్చేసి ఒక గంజాయి బ్యాక్డ్రాప్లో అండ్ మెడికల్ లైసెన్స్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంటుంది ఈ కథ. ఇది కామెడీ డ్రామాలోకి తీసుకెళ్లారు ఈ జోనర్ని. అండ్ కొన్ని విలన్ సంబంధించిన స్క్రీన్ ప్లే సంబంధించిన సీన్స్ సెకండ్ పార్ట్లో, అండ్ ఫస్ట్ పార్ట్లో వచ్చేసి కొన్ని కామెడీ సంబంధించిన సీన్స్ బాగున్నాయి. మిగతాదంతా ఒక రొటీన్ కథ అయిపోయింది, రొటీన్ స్టోరీ అయిపోయింది. అంటే కొంచెం అవుట్డేటెడ్ లాగా తీసుకెళ్లారనమాట కమర్షియల్ ఫార్మాట్లో. సో అది మనకి బోర్ వచ్చేస్తుంటుంది సినిమా చూస్తుంటే. అక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నా, అలా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగున్నా కానీ కథలో దమ్ము లేకపోయేసరికి చూస్తుంటే ఏంటి ఇదేనా, ఇంకే ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాం కదా, ఇదే జరుగుతుంది కదా, రిపీటెడ్గా జరుగుతుంది అన్న ఫీలింగ్లో మాత్రం నేను ఉండిపోయాను. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే డిఓపి బాగా చేశారు, అండ్ కాస్ట్యూమ్ సంబంధించిన డిజైన్స్ అనేది బాగున్నాయి నితిన్ గారికి. అండ్ అండ్ అదిత సర్ప్రైజ్ సాంగ్ చాలా బాగుంది. అండ్ మిగతా కొన్ని చోట్ల అక్కడక్కడ వచ్చే సీన్స్ కొన్ని మెప్పించగలిగాయి కానీ, కాకపోతే ఎక్కడ కూడా మనకి ఫుల్ సాటిస్ఫై అయ్యే విధంగా అయితే సినిమా లేదన్నమాట. సో మొత్తానికి అయితే నాకైతే నచ్చలేదు గైస్. ఒకవేళ టైం ఉంది చూసానంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓదెలా 2. ఇది వచ్చేసి ఒక హర్రర్ టైప్లో తీసుకెళ్లారు. హర్రర్ రివెంజ్ ఆ టైప్లో ఉంటుందన్నమాట. ఇది ఇది కథ మనకి ముందు తెలుస్తుంది. ఓపెనింగ్ షాట్లోనే మనకి ఒకటి ఇన్సిడెంట్ జరగడం, అక్కడ నుంచి ఆ తిరుపతి క్యారెక్టర్ అనే దాన్ని చంపేయడం అంత ఊరంతా కలిసి, తర్వాత అతను తిరుపతి అనే క్యారెక్టర్ ఎలా రివెంజ్ తీసుకుంటారనే దాని మీద వెళ్ళిందన్నమాట ఇది. సో కథ మనకి ముందే తెలిసిపోయేసరికి ఇంకేం జరుగుతుంది, అతను ఏదో చేయడం, దానిపైన రివెంజ్ తీర్చుకోవడం, ఇదే లాస్ట్ క్లైమాక్స్ వరకు వెళ్ళి ఏదో జరుగుతుందిలే ఇంకా అని చెప్పేసి మనకు వెయిట్ చేయాల్సిన టైం అనేది కొనసాగుతూ ఉంటుంది. బట్ కాకపోతే ముందు కథ తెలిస్తే మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఒక సస్పెన్స్ అనేది అలా ఉండిపోవాలి. అలా అంటేనే మనకి సినిమా చూడాలన్న క్యూరియాసిటీ కలుగుతుందని నా ఇంటెన్షన్. అంటే ఇప్పుడున్న ఆడియన్స్ మైండ్ ప్రకారం నేను అలా అనుకుంటున్నాను. తీసుకెళ్లే విధానంలో కూడా కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ కొన్ని బాగున్నాయి. అండ్ మిగతా ఎట్లా ఉన్నాయంటే కొంచెం సీరియల్ టైప్ విఎఫ్ఎక్స్ అలా అనిపించింది. మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే ఈ ఎవరైతే కాస్టింగ్ డైరెక్టర్ ఉన్నారో వీళ్ళ సెలక్షన్ అంతా ఎలా ఉందంటే, ఒక పెద్ద పెద్ద సినిమాలలో సైడ్ క్యారెక్టర్ చేసే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈ సినిమాలలో మెయిన్ క్యారెక్టర్ చేపించారు. అది వాళ్ళు చేస్తున్నా కానీ మనకు అది తీసుకునే విధంగా లేదన్నమాట. ఎక్సెప్ట్ తమన్నా గారి క్యారెక్టర్ తప్పించేస్తే నాకు పెద్దగా ఇంకా ఎవరిది అంత హైలైట్ అయితే అనిపించలేదు. ఇంటర్వెల్లో నుంచి తమన్నా గారి సీన్స్ ఓపెన్ అయితే అక్కడ నుంచి బాగుంది. ఆమె చాలా బాగా న్యాయం చేసింది. ఆమె చేసిన సీన్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుంది ఎక్సెప్ట్ క్లైమాక్స్లో కూడా ఓకే. బట్ కాకపోతే అది విఎఫ్ఎక్స్ వల్ల కొంచెం అట్లా మనకి అలా కలిగిందనమాట. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఆ ఊరిని చూపించే విధానము, ఆ ఊరు తరపున వచ్చే కొన్ని డైలాగ్స్, ఆ దేవుడికి సంబంధించిన కొన్ని సీన్స్, అండ్ యాక్షన్స్ సంబంధించిన సీన్స్లో వచ్చే విఎఫ్ఎక్స్ షార్ట్స్, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. బట్ కాస్టింగ్ పరంగా కానీ, అండ్ పర్ఫార్మెన్స్ పరంగా కానీ, అండ్ విఎఫ్ఎక్స్లో కొన్ని షార్ట్స్, అంటే ఫైటింగ్ సంబంధించిన షార్ట్స్లలో కొన్ని షార్ట్స్ వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇక్కడ సస్పెన్స్ చూపించే షార్ట్స్, ఆ సైకిల్ షాట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట మనకి. సో అట్లా చూసుకుంటే పోతే కొంచెం కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు. సో మొత్తం ఓవరాల్ చూసుకుంటే పెద్దగా అయితే నాకు నచ్చలేదు గైస్. ఒకవేళ టైం ఉంది మీరు చూస్తానంటే మాత్రం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి జాక్. ఇది వచ్చేసి ఒక ఇన్వెస్టిగేషన్ యాక్షన్ డ్రామా అన్నమాట. అంటే ఇప్పుడు రా ఏజెన్సీ గురించి అలా ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ యుద్ధం ప్రకారంగా చూస్తే ఇక్కడ వచ్చే కంటెంట్కి, అక్కడ జరిగే సీన్స్కి మనకి కొన్ని కనెక్ట్ అవుతాయి అన్నమాట. అంటే వాళ్ళు ఇలా చేస్తారు, ఇక్కడ వచ్చి ఇలా జరుపుతారు అనే కొన్ని సీన్స్ చూపిస్తారు ఈ చార్మినార్ బ్యాక్డ్రాప్లో. అండ్ ఇండియాలో కొన్ని రా ఏజెంట్స్ మీద చూపించే కొన్ని సీన్స్ బాగుంటాయి. బట్ కాకపోతే ఇది ఎలా ఉంటుందంటే ప్రొడక్షన్ వాల్యూస్ అనేది చాలా తక్కువ ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి అనమాట. అంటే మనం అనుకుంటాం ఇండియా మీద ఎఫెక్ట్ అనేసరికి ఏదో పెద్ద హై రేంజ్లో చూపిస్తారు అనుకుంటాం. ఇక్కడ అలా ఉండదు అనమాట. జస్ట్ మ్యాప్లో ఇండియా చూపించేస్తారు. బట్ కాకపోతే డిస్కషన్ అంతా ఒక రూమ్లో కానీ, ఒక ఆఫీస్లో కానీ డిస్కషన్ చేసుకుంటారు. సో దాని ద్వారా ఏమవుతుందంటే మనకు ఆ రియాలిటీ ఇండియా మీద జరుగుతుంది అని అంటే ఆ ఎక్స్పెక్టేషన్ ఉన్న రియాలిటీ అనేది ఇక్కడ టచ్ కాలేదన్నమాట. దాని ద్వారా మనకి ఏమనిపిస్తుందంటే ఏదో జరుగుతుందిలే చూద్దాంలే అన్న ఫీలింగ్లో మాత్రం వెళ్ళిపోయాము. బట్ సిద్ధు జొన్నలగడ్డ గారి స్టోరీ ఎంచుకునే విధానం బాగుంది. ఎందుకంటే ఇంతకుముందు చేసిన ఫిలిమ్స్తో పోలిస్తే కొంచెం డిఫరెంట్ అనమాట. రాయన్స్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. అండ్ మదర్ సెంటిమెంట్ కూడా పెట్టారు, అది కొంచెం బాగా నచ్చింది. ఆ సీన్ చాలా బాగా హైలైట్ అయింది. అండ్ సిద్ధు జొన్నలగడ్డ గారి యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ ప్రకాష్ రాజ్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ మొత్తం ఓవరాల్ చూసుకుంటే ఇట్స్ ఏ వన్ టైం వాచ్. ఖచ్చితంగా అందరు కలిసి చూడొచ్చు అనమాట ఒకసారి. మరీ అంత తీసి పడేసే సినిమా అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి గుడ్ బ్యాడ్ ఉగ్లీ. ఇది వచ్చేసి ఒక యాక్షన్ డ్రామా ఫిలిం. కొడుకు సెంటిమెంట్ మీద అలా తీసుకెళ్లారు. బట్ కాకపోతే చాలా అంటే చాలా అవుట్డేటెడ్ స్టోరీ. ఇంతకుముందు వచ్చిన సినిమాలతో చూస్తూ చాలా అవుట్డేటెడ్ స్టోరీ. అండ్ ఎక్కువ ఎలా ఉంటుందంటే అజిత్ గారి ఫ్యాన్స్ కోసమే ఈ సినిమా తీశారు అన్నట్టు ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రతి కొన్ని ఒక 10 to 15 మినిట్స్కి ఒక ఎలివేషను, అతను ఇంతకుముందు వచ్చిన సాంగ్స్, అండ్ పాత సాంగ్స్ తీసుకొని వచ్చి రిఫరెన్స్గా చేయడం. అండ్ లోకేష్ కనకరాజు గారి డైరెక్షన్ బ్యాక్డ్రాప్లో ఎలా అయితే చూపించారో ఒక సాంగ్ వస్తూ ఫైట్ అలా, సో అట్లా తీశారనమాట. లియో లాగా కొంచెం అలా వెళ్ళిపోయింది. సో అక్కడ రిఫరెన్స్ తీసుకొని చేశారేమో అనిపించింది. అండ్ ఫైట్ సీక్వెన్స్ చాలా బాగుంటాయి. కాస్ట్యూమ్స్ కూడా మొత్తం అది చైనా, జపాన్ ఆ కాస్ట్యూమ్స్ ఆ డాన్ అనే బ్యాక్డ్రాప్లో తీసుకెళ్లారు. అది అంతగా ఫ్యామిలీ ఆడియన్స్కి అంత నచ్చకపోవచ్చు. జస్ట్ ఓన్లీ యూత్ పరంగా అండ్ అజిత్ గారి ఫ్యాన్స్ పరంగా నచ్చుతుండొచ్చు నా ఫీలింగ్.
కథలో కూడా పెద్దగా దమ్ము లేదండి. అంటే మామూలుగా ఏదో చూపించడము, దాని తర్వాత విలన్ ఎంట్రీ రావడము, ఆ ఎంట్రీ వచ్చిన తర్వాత ఎందుకు ఇతను హీరోని అటాక్ చేసాడని తెలుసుకోవడము, మళ్ళీ హీరో వాళ్ళ ఫ్యామిలీ అక్కడికి వెళ్ళడము. సో, ఇదంతా ఎలా ఉంటదంటే స్టోరీ ఒక డబుల్ యాక్షన్ మళ్ళీ క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేయడము. ఇదంతా ఎలా ఉంటదంటే జస్ట్ స్టోరీలో అంత దమ్ముండదు, సస్పెన్స్ ఉండదు, ఒక థ్రిల్ ఉండదు, ఒక ఫీల్ ఉండదు. బట్ కాకపోతే అలా ఎళ్ళిపోతుందా, చూస్తున్నామా, ఏదో టైమ్ పాస్ అవుతుందా అన్న ఫీలింగ్‌లో మనం ఉండిపోతామన్నమాట. ఓన్లీ అజిత్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ సినిమా వాళ్ళకి నచ్చుతుండొచ్చు. జస్ట్ నార్మల్ ఆడియన్స్‌కి మాత్రం అంతగా నచ్చకపోవచ్చు. సో, పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే అజిత్ గారు చాలా బాగా చేశారు. అండ్ డీఓపీ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ ఫైట్ స్టంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ మ్యూజిక్ వచ్చేది కొన్ని పాటలు మనకు ఓకే అనిపించినా, మరీ ఆ ఓల్డ్ సాంగ్స్ వచ్చి ప్రతిదీ చేయడం అనేది కొంచెం ఇరిటేషన్ ఫీలింగ్ వచ్చిందనమాట. సో, అది పక్కన పెట్టేస్తే మొత్తానికైతే నాకు సినిమా అయితే నాకు నచ్చలేదు గాయ్స్. ఒకవేళ టైం ఉంది చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'జెంటిల్ వుమెన్'. ఇది వచ్చేసి ఒక సస్పెన్స్ క్రైమ్స్ ఫిల్మ్ అండి. ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే చాలా స్లోగా ఉంటుంది. ఎంత స్లోగా ఉంటుందంటే ఒక సీరియల్ టైప్‌లో వెళ్ళిపోతుందన్న ఫీలింగ్‌లో ఉంటాము. బట్ కాకపోతే ఇది ఆడవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే డైలాగ్స్ మాత్రం చాలా బాగుంటాయి. చాలా న్యాచురల్‌గా, చాలా రియాలిటీగా దగ్గరగా ఉంటుందన్నమాట. అంటే ఇంట్లో భార్యాభర్తలు ఉంటే ఇలా ఇలా ఉంటారు. అక్కడ రోజు జరిగే సన్నివేశాలు అనేవి ఎలా ఉంటాయి అనేది చాలా క్లియర్‌గా, చాలా నీట్‌గా చూపించారు. అండ్ ఎక్కడైతే మనకి ఇంటర్వెల్‌లో ఒక ట్విస్ట్ ఉంటుంది. అక్కడి నుంచి ఇంక సినిమా అనేది ఎలా వెళ్తుందనే ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయినా, ఆ చూపించే విధానంలో స్లోగా వెళ్ళడం అనేది కొంచెం నాకు అంతగా నచ్చలేదు. బట్ కాకపోతే సినిమా మాత్రం చూడొచ్చండి. ఒకసారి వన్ టైమ్ వాచ్ చేయొచ్చు. అది కూడా ఈ స్లో ఫేస్ సినిమాలు ఇష్టమున్న వాళ్ళు అండ్ ఒక సస్పెన్స్ ఉండి ఇదంతా ఆ సస్పెన్స్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే సీన్స్ అనేది ఇష్టమున్న వాళ్ళు అట్లా ఒకసారి వన్ టైమ్ వాచ్ చేయొచ్చు. మరీ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని అస్సలు వాచ్ చేయొద్దండి. ఎందుకంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంతగా సినిమాలో అక్కడ ఏముండదు. జస్ట్ స్టోరీ పరంగా వెళ్తుంది. కొంచెం ఆ స్టోరీ ఎలా ఉంటుందంటే మన రియల్ లైఫ్‌లో జరిగే కొన్ని రియాలిటీ సీన్స్ చూపించి దాని గురించి మాట్లాడడం మాత్రమే ఉంటుందన్నమాట. సో, అది దృష్టిలో పెట్టుకొని మీరు చూస్తే మీకు ఓకే అనిపిస్తుంది. అండ్ పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే లీడ్ రోల్ చేసిన ఆ వుమెన్ క్యారెక్టర్ చాలా బాగుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇంకో క్యారెక్టర్ కూడా ఓపెన్ అవుతుంది. ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్‌ని క్లైమాక్స్‌లో కలిపే విధానము, వాళ్ళిద్దరూ ఒకటే విధానం మాత్రం చాలా హైలైట్ అనిపించింది నాకు. సో, మొత్తం ఓవరాల్‌గా చూసుకుంటే సినిమాటోగ్రఫీ అండ్ సాంగ్స్ అండ్ బీజీఎమ్స్ ఇవన్నీ కొంచెం సినిమాకు తగ్గట్టుగానే కుదిరాయన్నమాట. సో, నాకైతే ఒకసారి చూడొచ్చు అనిపించింది గైస్. ఒకసారి ట్రై చేస్తే మాత్రం ట్రై చేయండి. అనేది అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి బాగుంది గైస్. ఈ సినిమా నాకు నచ్చింది. కామెడీ, డ్రామా నచ్చింది అనంటే మరీ ఏదో హై ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని చూడొద్దు. జస్ట్ వితౌట్ ఎక్స్‌పెక్టేషన్‌తోని మీరు పెట్టుకొని చూడండి. మీరు ఫ్యామిలీ అందరూ కలిసి చూడండి. ఓకే అనిపిస్తుంది. ఎందుకనంటే కామెడీ సీన్స్ బాగుంటాయి. అంటే ప్రదీప్ గారి క్యారెక్టర్‌ని పక్కన పెట్టేసేయండి. ఆయన ఎక్స్‌ప్రెషన్స్ అంతా ఒకే రకంగా ఉంటుందన్నమాట. ఆళ్ళ మమ్మీ చనిపోయినా గానీ ఎక్స్‌ప్రెషన్‌లో చేంజ్ రాదు. కొన్ని కొన్ని సీన్స్‌లో కూడా ఆయన ఎక్స్‌ప్రెషన్స్ అనేది పెద్దగా చేంజ్ లేదు. ఆ టీవీలో చేసే యాక్టింగ్ మాత్రమే ఇంకా స్క్రీన్ మీద చేస్తున్నాడు. అది అతను చేంజ్ చేసుకోవాలింకా. ఆయన క్యారెక్టర్ పక్కన పెట్టేస్తే మనకి బ్రహ్మానందం గారి క్యారెక్టర్ చాలా బాగుంటది. కిషోర్ గారి క్యారెక్టర్ చాలా బాగుంటది. అండ్ ఎస్పెషల్లీ సత్య గారి క్యారెక్టర్ మాత్రం హైలైట్ అన్నమాట సినిమాకి. అండ్ ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంటుంది. మనకి ఎలా అంటే మనకి ట్రావెల్ చేస్తున్న కొద్దీ ఇంకా మనకి అలా చూస్తూ ఉండిపోదాం అన్నమాట. అలా తీసుకెళ్లారు కామెడీ సీన్స్. అండ్ ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఔట్‌స్టాండింగ్ ఇచ్చిందనమాట. నేను ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఏంది కొత్త అమ్మాయిని తీసుకున్నారనుకున్నాను. బట్ ఆమె పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే బాగా చేసింది. సో, కథ ఇది చాలా కొత్తదనమాట. ఇప్పటివరకు నేను చూడని కథ. ఆ కథ కోసం నేను మొత్తం క్లైమాక్స్ వరకు చూసాను. ఓకే. పర్లేదులే. మరీ అంత తీసి పడేసే సినిమా అయితే కాదు. ఒకసారి అట్లా వన్ టైమ్ వాచ్ చేయొచ్చు విత్ ఫ్యామిలీతోని. సో, ఇది గైస్ రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిల్మ్స్ ఏంటంటే 'అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి' బాగుంటుంది గైస్. కామెడీ డ్రామా బానే ఉంటుంది. ఒకసారి అట్లా టైమ్ పాస్ కోసం వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 'జాక్' ఇదొచ్చేసి ఇన్వెస్టిగేషన్ యాక్షన్ డ్రామా. ఒకసారి అట్లా టైమ్ పాస్ కోసం వాచ్ చేయొచ్చు. సో, ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానెల్ కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానెల్. థాంక్ యూ. బై బై.